నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ సారిక గారు. సారిక గారు, నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? కేసీఆర్ పోతా లంక బిందులు తీసుకెళ్లిపోయారా అంటే ఏం చెప్తారు? యాక్చువల్ గా బిజినెస్ టర్మినాలజీలో బ్రేక్ ఈవెన్ పాయింట్ అని ఉంటది, నైదర్ గెయిన్ నార్ లాస్. ఓకే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రానికి నైదర్ గెయిన్ నార్ లాస్, లాభం తేవట్లేదు, నష్టం ఖచ్చితంగా ఉంటది, రాను రాను తెలుస్తుంది. నైదర్ గెయిన్ నార్ లాస్ అన్నాను కదా, ఇంకా గ్రాఫ్ డిక్లైన్ అయిపోతుంది, ఆర్థికంగా కుప్పకూలిపోతుంది రాష్ట్రం. ఎందుకంటే వేరే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ బిజినెస్ విధంగానైనా ఐటీ విధంగానైనా ఏదో వస్తాను, ఏదో ఎంఓలు తీసుకొస్తానని నామకే వస్తే ఏదో సూట్లు వీట్లు వేసుకొని పోయి వస్తాను అంతే. ఆయన ఇదివరకన్నా ఆయనకు సూట్ కేసులు నిండేది, కానీ ఇప్పుడు ఏం లేదు, అసలు ఖాళీ అన్నది ఈయన పరిపాలననే ఉంది. మీరు దివాలా తీసారటగా, మీ వల్లనే దివాలా అయింది రాష్ట్రం అంటున్నారుగా. ఆడలేక తొండి అంటారు చూడు, ఫస్ట్ ఆయన అదే రకం, ఆట ఆడలేక తొండి. అరే కేసీఆర్ గారు ఆయన ఛాలెంజ్ గా తీసుకొని అన్ని శాఖలలో మంచిగా చేసిండ్రు. ఈయన ఏ శాఖలు ఏం పెట్టిండు? అసలు కరెంట్ ఎప్పుడైనా పోయిందా? మా వరంగల్ రోజు పోతాను, ఇప్పుడు పోతుందా కరెంట్? రోజు పోతుంది. 1:30 వరకు రావట్లేదు మాకు, దోమలు, మన బయటేమో ఈదరగాలి వస్తుంది, దుబ్బంతా లేస్తుంది, వర్షం, నిన్న విపరీతమైన వర్షం, కరెంటు కోత, ఉరుములు మెరుపులు, ఏంది విభత్సం. ఓకే, ఏమీ లేదు, శాంతియుతంగా ఏది లేదు. ఎట్లా ఉంది? తులం బంగారం అన్నారు, ఫ్రీ అదే స్కూటీలు అన్నారు, 2,000 ఇస్తామన్నారు, అదంతా ఊర్లో వచ్చిందని మీకు కనిపిస్తుందా? అసలు ఎక్కడ లేదు కదా, దాఖలాలే లేదు, ఇచ్చిన దాఖలాలే లేదు ఆయనకి. జస్ట్ ఏంటంటే గాలి కబుర్లు చెప్పిన ముచ్చట్లు తప్ప, ఇది ఇస్తా అది ఇస్తానన్నాడు. ఎందుకు చెప్పాలి అంత పరువు తక్కువ వేషం? కాకపోతే ఇది ఇస్తా అది ఇస్తా ఉన్నాయి, నువ్వు చక్కగా చేస్తా అయ్యేది కదా. బండి అదే స్కూటీ ఇస్తా అని 2,500 మహిళలకు ఇంటింటికి ఇస్తా అని చెప్పి, మళ్ళీ తులం బంగారం వచ్చే కళ్యాణ లక్ష్మి ₹1,00,000 ఖచ్చితంగా వస్తే చాలు కదా, మళ్ళీ బంగారం అని ఇంకొకటి అడిషనల్ గా పెట్టి మోయలేని భారం ఇప్పటికే రాష్ట్రానికి ఉంది. మళ్ళీ ఈయన అలవి కాని హామీలు ఇచ్చి ఆయనకైనా నవ్వుల పాలు అవుతున్న సీఎం ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. ఓకే, నన్ను కోసినా కూడా, నేను ఏం చేసినా కూడా జీతాలు ఇవ్వలేను అన్నట్టు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? ఈయన దివాలా తీసిన సీఎం, ఇక దివాలా తీసిన సీఎం. మొదటి నుంచి ఆయన వైఖరి దివాలా తీసిన ముచ్చట్లే మాట్లాడతాడు. ఏం లేదు అని, లేకపోతే తీసుకురావాలి పెట్టుబడులు పక్క రాష్ట్రం నుంచి అయినా విదేశాల నుంచి అయినా తీసుకొచ్చి. పెట్టుబడుల కోసం వెళ్తుంటే చెప్పులు తీసుకెళ్లిపోతున్నట, చెప్పులు కూడా తీసుకెళ్లిపోతున్నట, అట్లుంది పరిస్థితి అంటున్నాడు ఆయన. ఆయనకే తెలియాలి. ఢిల్లీ వెళ్ళినా కూడా చెప్పులు తీసుకెళ్లిపోతున్న భయంతో ఢిల్లీ కూడా వెళ్తానట్టు కూడా మాట్లాడుతున్నాడు ఆయన. అసలు పాపం ఆయన చాలా సైకలాజికల్ గా కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే బాగా గుండెధైర్యం ఉంటేనే సీఎం పదవికి అర్హులు ఎవరైనా. అది కేసీఆర్ గారికి బాగుండే, మా కేసీఆర్ గారికి ఇప్పటికీ ప్రజల్లో ఆయన సుస్థిర స్థానం, అందుకే నిలుపుకోగలిగిండ్రు. ఇలా దివాలా తీసిన మాటలు మాట్లాడద్దండి, అది సమంజసం కాదు, ఒక వ్యక్తికి సమంజసం కాదు, ఆ పదవికి సమంజసం కాదు. ఆయన కాంగ్రెస్ పార్టీ హ్యాస్ అ హిస్టరీ. ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఆమె ఒక మహిళగా ఆమె ఎన్నో ఎదుర్కొంది, వారిని కూడా ఎదుర్కొంది. ఈయన గీ ముచ్చటకి ఇక్కడే కుప్పగొలుతంటే ఇంకా మిగతా టర్మ్ అంతా క్యారీ ఆన్ చేస్తాడా? కుప్పగొలుతాడా? అయిపోతుంది ఇక మటాష్. అదేంది నడి సముద్రంలో నానావా అన్న పరిస్థితి లాగా అయిపోతుంది. అంటే సీఎం గారికి అర్థమవుతలేదంటారా? అంటే ఏ డబ్బులు ఏ శాఖ ఖర్చు పెట్టాలి, బడ్జెట్ ఏంటి, ఇవన్నీ ఎట్లా కూడా విస్తరింపజేయాలి, పబ్లిక్ లో ఎట్లా తీసుకెళ్లాలి, ప్రజల ఖాతాలో ఎట్లా నింపాలని అర్థమైతలేదంటారా? గుడ్ క్వశ్చన్ నందు. కేసీఆర్ గారు మొదట సీఎం అవ్వకముందు ఆయన ఒక్కొక్క మెట్టెక్కుకుంటూ వచ్చిండ్రు. ఆయన సెంట్రల్ మినిస్టర్ గా చేసిండ్రు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా చేసిండ్రు, ఎంపీగా చేశారు, కాబట్టి ఆయనకు అవగాహన ఉంది. మా మంత్రివర్గానికి కూడా దిశానిర్దేశం సరిగ్గా ఇచ్చారు కాబట్టి అన్ని శాఖలో మేము బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాము. ఇన్ఎక్స్పీరియన్స్ సీఎం, ఎక్స్పీరియన్స్ లేకపోతే ఇట్లే మాట్లాడతారు. ఒక సభ లేకపోతే యాక్సిడెంటల్ సీఎం, ఓకే, యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ లాగా ప్రమాదవశాత్తు ఆయన అయిందన్నమాట. అది మన దురదృష్టం, మన రాష్ట్రం దురదృష్టం. ఓకే, ఇంకో 10 సంవత్సరాలు నేనే ఉంటా అంటానుగా, కుర్చీని కాపాడుకుంటా, బల్లెగుతూ చెప్తా అంటానుగా. ఎవరి పిచ్చి వారికి ఆనందం, ఒకటే మాట, ఎవరి పిచ్చి వారికి ఆనందం. ఆయన ఇంకా ఊహాలోకంలో భ్రమిస్తున్నారు. 10 ఏళ్ళు ఇంకా ఆయననే ఉంటా అని. ఆయన శాఖ
లెక్కనే ఆయన మంత్రివర్గులే ఆయనని వ్యతిరేకించే రోజు వస్తది. మున్ముందు చూడబోతున్నారు. అంటే నేను వ్యాఖ్యలు చూసుకుంటే ఏదో మైండ్ గేమ్ గా ఏమైనా అనిపిస్తుందా? మైండ్ గేమ్ మాటలు కేసీఆర్ ఇరుకుని పెట్టేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని లేదు, మీకు ఏమైనా అనిపిస్తుందా? కేసీఆర్ ని ఇరుకున పెట్టిన మాటలు కావవి. కేసీఆర్ గారి గెలుపుని ఒప్పుకొని తన ఓటమి తాను ఇండైరెక్ట్ గా ఒప్పుకున్నట్టే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.